జై న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. గ్రామస్తులందరినీ నమ్మించి ఓ వ్యాపారి 2,50,00,000 రూపాయలతో పరారీ కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి దాదాపు 2,50,00,000 రూపాయలు అప్పు తీసుకొని పత్తా లేకుండా పరారయ్యాడు. డబ్బులు తీసుకున్న వ్యాపారి ఆచూకీ లేకపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కరీంనగర్ సిపి అభిషేక్ మహాంతితో పాటు చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఇచ్చిన అప్పు పత్రాన్ని చూపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రేగొండ గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రవీణ్ కుమార్ అనే వ్యాపారి దాదాపు 100 మంది దగ్గర నమ్మించి 2,50,00,000 రూపాయలు అప్పుగా తీసుకొని పరారీలో ఉన్నట్లు తెలిపారు. రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి కూడవేసుకొని ఇల్లు కట్టుకునేందుకు, బిడ్డల పెళ్లిళ్ళు చేసేందుకు దాచుకున్న డబ్బులను వ్యాపారి అప్పుగా ఇచ్చామని వాపోయారు. డబ్బు తీసుకొని వ్యాపారి తమను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటని సైతం వ్యాపారి ప్రవీణ్కి విక్రయించారని, వెంటనే ప్రవీణ్ని పట్టుకొని అతనిపై చర్యలు తీసుకొని తమకు డబ్బులు చెల్లించేలా చూడాలని కోరుతున్నారు. భవిష్యత్తులో మరెక్కడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరినట్లు వివరించారు. నేను రేకొండ గ్రామస్తుని. నా పేరు శ్రీమంతుల వెంకటస్వామి. నేను కార్పెంటర్ వర్క్ చేసుకొని జీవనం సాగిస్తున్నాను. నేను గత 20 సంవత్సరాల నుంచి కార్పెంటర్ చేసుకొని జీవనం సాగిస్తున్నాను. నేను ఇప్పుడు రూపాయి పోగు చేసుకొని నేను ఇల్లు కట్టుకుందామంటే నీకు ఇల్లు వరకు డబ్బులు ఇస్తానని, డబ్బులు ఇవ్వకుండా ఇస్తానని మన ఇనుప సామాన్ కాడ కట్టలే, కంకర కాడ కట్టలే, ఉసుక కాడ కట్టలే, ఇగిస్తా ఇంటి ముంగట ఇల్లే కదా, ఎడిపోతున్నా ఇస్తా అని చెప్పి 4 సంవత్సరాలు ఇస్తా అని చెప్పి ఈ 10 రోజుల ముందు ఇంటికి తాళమేసి ఊళ్ళో నుంచి పరారైనాడు. ఇట్టి విషయమై ఆయన ఆత్మహత్య చేసుకున్నాక ఊళ్ళో ఒక 98 మంది రైతులు ఒకసారి వచ్చే వరకు ఆయన 2,50,00,000 మినిమం ఇప్పుడున్న వడ్లు జోకిన ఆసాముల పైసలు మరియు చేబదులు 30 లక్షల రూపాయలు ఇవన్నీ పట్టుకొని పరారిలో ఉన్నాడు. ఇట్టి విషయమై మేము పోలీస్ అధికారులు కలిస్తే ప్రస్తుత పోలీస్ స్టేషన్కి మమ్మల్ని పంపించినారు. పోలీస్ స్టేషన్లో సుతం మేము అప్లికేషన్ ఇచ్చినాము. అతనిపై తగిన చర్యలు తీసుకొని మా ఊరు గ్రామస్తులకు అందరికీ న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము.